కళ్ళు వెళ్ళాను ఇప్పటిదాకా పీకి నడువులు నొప్పులు వేస్తున్నాను నాకైతే. అలా అట్లా ఇవ్వాలి పడుతుంది. దానికి మనం ఏం చేయలేము, గడ్డి రావాలి వచ్చి కొట్టుకుంటూ పోవాలా తప్పదుగా. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇది అంతా మూసీ డ్యామ్ అన్నట్టు. మూసీ రివర్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి వస్తాయి రెండు వైపుల నుంచి. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ మూసీ డ్యామ్కి అయితే అట్లా వెళ్తుంది ఏమన్నట్టు మొత్తం అదంతా దాకా అట్లా వెళ్తుంది. గోరేపల్లి గుట్ట కనిపిస్తుంది కదా. మొత్తానికి అయితే మనం నోముల కాడికి అయితే వెళ్తున్నాం అనమాట. లొకేషన్ ఆడికి పోయిన తర్వాత మీకు అయితే చూపిస్తున్నాం. మా ఇంటి దగ్గరికి చూస్తున్నారు కదా. తాపా ఆడికి పోయిన తర్వాత చూపిస్తాను మొత్తం. హెల్మెట్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను అన్నమాట. మొత్తానికి అయితే మనం చూస్తున్నారు కదా, బండి అయితే పోతుంది. సేమ్ మాసం బండి ఉన్నట్టే ఉంది కదా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం నోముల కాడికి అయితే వచ్చేసినాం. మనం ప్రజెంట్ కూర్చున్నారు కదా, ఇదే మా ఇల్లు. బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదంతా. ఇది ఇక్కడంతా చూస్తున్నారు కదా, మొత్తం గడ్డ అంతా మొలిచింది. ఇదైతే గడ్డి మంది అయితే కొట్టేసి అలా వచ్చినాక తర్వాత. ఎందుకంటే ఎంత మన పుట్టి తిరుపతి బోనాలప్పుడు అయితే మీకు అయితే చూపించిన కదా, ఇప్పుడైతే గడ్డి లేకుండా ఈ వానలు పడటం వల్ల ఏంటంటే మొత్తం గడ్డి అంతా పుడుతుంది. దానికి మనం ఏం చేయలేము, గడ్డి రావాలి వచ్చి కొట్టుకుంటూ పోవాలా తప్పదుగా. ఇప్పుడు వచ్చేసి అయితే ఇక మనం ఇదంతా ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం, కానీ పొరకలేదు కనిపిస్తుంది కదా. బకెట్లతో ఇదంతా కల్లాలన్నమాట మొత్తం. లేకపోతే ఇంట్లో ఉంటే ఇంకా ఇదవుతుంది. అందుకోసం మనం ఇక ట్యాంక్ కడిగి ఇదంతా కడిగేసి చాంప చల్లి కొద్దిగా గడ్డిని తప్పించేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఇక. ఎందుకంటే ఇక పోయిన తర్వాత ఎంత వీడియో తీసుకోడానికి అయితే ఇబ్బంది అవుతుంది. వాటర్ కింద కూడా చూస్తున్నారు కదా, మొత్తం తేడా అయితే మళ్ళీ ఆదివారం సండే వస్తాయి చెప్తున్నాను డెఫినెట్గా నెక్స్ట్లో అయితే. మొత్తం సండే కొంచెం అయితే పీకేసిన గడ్డ అయితే ఇంకా కొంచెం అయితే ఉంది. నార్మల్గా అయితే గడ్డి మంది పోతే అస్సలు లేదు, కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. చూద్దాం ఇక మేము అది విన్న తర్వాత అయితే వీడియో చూస్తాను. వీడియో అయితే నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా అయితే ఒకటి చూస్తున్నారు కదా, బాటిల్ అయితే అయిపోయింది సగం బడ. ఇట్లా ఉంటుంది ఇదే అన్నమాట మా ఇల్లు. ఇంత కాకపోతే సామాన్ అల్లింది ఇందులో ఉందన్నమాట సామాను. చూస్తున్నారు కదా, అంత ఫ్యాన్ ఇప్పుడే ఫ్యాన్ వేసిన ఎందుకంటే గాలి అంతా బయటికి పోతాను నీకు. ఇట్లా ఉంటుంది మా సామాను. చూస్తున్నారా కప్పులు ఇవన్నీ అంటే పసుపు, కారం, ఉప్పు, అల్లం ఇవన్నీ ఇక్కడ అన్నమాట. చూస్తున్నారా దేవుని గుడి అన్నీ పైకి బెడ్షీట్, కాకపోతే బకెట్లో బాత్రూమ్ ఇది ఇక్కడ పెట్టేసిన. నేను అనుకున్న మంచం ఇది, నా సైకిల్ ఇది. చూస్తున్నారా సైకిల్ అన్నమాట నా చిన్నతనంలో మా ఆయన కూడా ఇచ్చాడు. ఇక బయలుదేరదాం మనం ఇక. మొత్తానికి అయితే ఎక్కడెక్కడ చాయ్ తీసి బయట కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారా చూడండి ఎంత చేస్తుంది. ఇట్లా ఉంటుంది ఇక. నా బండి వచ్చేసి కానీ ఎప్పుడైనా దీని మీద రెడీ చేయొచ్చు, ఎందుకంటే నాకు బండి అంటేనే చాలా ఇష్టం. నాకు అరటి చెట్టు ఈ మధ్యలో ఇంతవి బాగుంటుంది. ఇంకొక ముచ్చట మర్చిపోయినా మీకు చెప్పాల్సింది, ఇంకా చాలా ఉందన్నమాట. అయితే మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే స్విచ్ లేకుండా ఇట్లా నార్మల్గా అయితే మర్చిపోతారు కదా. ఎప్పుడైనా స్విచ్ బంద్ చేసుకొని అయితే పోండి, లేకపోతే మెయిన్ ఎంజీబీ ఉంటుంది కదా, ఎంజీబీ అయితే ఆఫ్ చేసుకొని పోండి. డైరెక్ట్గా అన్నీ బంద్ అయిపోతాయి అన్నమాట. పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు.
ఎప్పుడైనా సరే, ఎందుకంటే అది కరెంట్ బిల్లు ఎక్కువ పడే ఛాయిస్ కూడా ఉంటుంది. అంటే ఎవరన్నా దూర ప్రాంతాలు గిట్ట వెళ్ళే వాళ్ళు గిట్ట ఉంటారు కదా, మోస్ట్లీ అట్లా చెప్తున్నాం మీకు ఇందాక. గ్యాస్ కూడా బంద్ చేసేటప్పుడు కానీ కొద్దిగా చూసుకొని కూడా ఏదన్నా, ఎందుకంటే చెప్పలేదు, రెగ్యులేటర్ బంద్ చేస్తే నార్మల్గా అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు కానీ మనం మర్చిపోతున్నాం. మనం పెద్దగా అయితే ఏం లేదు కానీ పోదాం. ఇలా ఉంటుంది, మెల్లగా చూసుకోవాలి కదా మనం. కళ్ళు మాత్రం ఎట్లా అయిపోయినాయి చూడు అసలు, కళ్ళు వెళ్ళాను ఇప్పటిదాకా పీకి నడువులు నొప్పులు వేస్తున్నాయి నాకైతే. అలా అట్లా ఇవ్వాలి. పోదాం మనం కొద్దిసేపు ఉన్నామంటే రేపుకి అయితే లేదు, ఎందుకంటే చాలా టైం తీసుకున్నా కదా. టైం చేసి మగం చూడండి అట్లా. అయితే మనం బయలుదేరుతున్నాం. ఇక సమయం ఆసన్నమైనది మనం పోవడానికి. చూస్తున్నారు కదా బండి ఇట్లా ఇక్కడ పెట్టేసిన పోవాలి. ఇక మనం తాళం అయితే అన్నీ చూసినాం. ఇక మొత్తానికి అయితే మనకి పని అయితే ఏం లేదు. గాయస్ ఇప్పుడే నోవల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మనం. కనిపిస్తుంది కదా, ఇది రూట్ అన్నమాట, పాత రోడ్డు. కాకపోతే ఇది సింగిల్ రోడ్ అన్నమాట. ఇటు వరకు కొత్తగా హైవే, ఇది నగర్కల్ నుంచి మరిగూడ బంగ్లాకి అయితే వెళ్తుంది హైవే, అక్కడి నుంచి పడ్డది. ఇది వచ్చేసి అయితే ఇది మోసి డ్యామ్కి ఇట్లా అటైతే వెళ్తుంది. ఇట్లా కూడా పోవచ్చు, బట్ ఏంటంటే ఇది షార్ట్ కట్ రూట్ అన్నమాట. మంచిగా ఉంటుంది, ఉన్న కాడికైనా మంచిగా ఉంటుంది. కొద్దిగా గుంతలు ఉంటుంది అన్నమాట ఈ రోడ్ అయితే. ఎవరైనా వస్తే మాత్రం తెలియకపోతే మాత్రం ఇక్కడ నుంచి అయితే వెళ్ళండి. మీకు అయితే మొత్తానికైతే మీకు చూపిస్తాను ఎట్లా వెళ్ళాలని. కనిపిస్తుంది కదా, ఇట్లా నుంచి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత కంటిన్యూ ఎటు వెళ్ళకూడదు. ఒక పాలమే తగులుతుంది ఊర్లో. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. మీరు లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొద్ది ముందు ఒక 30 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఆ నుంచి రైట్ తీసుకోవాలి. మళ్ళీ ఒగోడు వస్తుంది, ఒగోడు కాంచి ఆ నుంచి స్ట్రైట్గా పోవాలి.